మామ 3 నిమిషాలు ఈ వీడియో చూడు మామ. నీకు అర్థమైద్ది పంజాబ్ డౌన్‌ఫాల్ ఎక్కడ స్టార్ట్ అయిందని. చాలా రోజుల తర్వాత మన ఛానల్‌లో ఫుల్ లెంత్ వీడియో వస్తుంది మామ. లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ అయితే హిట్ చేసేసుకో. డిస్క్రిప్షన్‌లో ఉన్న వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవుతావని కోరుకుంటున్నాను. ముందుగా సర్పంచ్ సాబ్, శ్రేయాస్ అయ్యర్ అసలు ఖచ్చితంగా ఈసారి పంజాబ్‌ని ఫైనల్స్ వరకు తీసుకెళ్తాడు, కప్పు కొట్టేస్తాడు అనైతే అందరూ అనుకున్నారు. నిజం చెప్పండి, ఫస్ట్ ఇన్నింగ్స్ చూసాక మీరు కూడా అనుకున్నారా లేదా? అనుకున్నట్టయితే కింద కామెంట్స్ రూపంలో చెప్పేసేయండి. అసలు శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ చూసి వావ్! ఇండియాకు కూడా కెప్టెన్ అయితే ఎంత బాగుండును అనుకున్నాం. అలాగా ఫస్ట్ ఇన్నింగ్స్ 7 మ్యాచ్‌లో కేకేఆర్‌తో ఒక్కటే ఒక్క మ్యాచ్ రైన్ ద్వారా అయిపోయింది. చెరొక 1 పాయింట్ వచ్చింది. అప్పుడు వరకు 6 మ్యాచెస్ గెలిచి కంటిన్యూస్‌గా టేబుల్ టాప్‌లో పోయి కూర్చున్నారు. ఏదైతే ఆర్ఆర్‌కి మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌తో స్టార్ట్ అయిందో అక్కడ మనోడు ఎవరు ఎడ్మిన్ ప్లేయర్లు ఏం తప్పు చేయలేరు. ఎడ్మిన్ 49కి మనోళ్ళు ఇంత కొట్టారు ప్లే ఆఫ్‌లో అని ఆర్‌సీబీని కొద్దిగా ఎక్కిరించిండు. ఆ తర్వాత ఏమైంది? అది కర్స్ అని చెప్పను. దానివల్ల ఓడిపోయింది అని చెప్పను. బట్ మనం ఎంత ఎదుగుతున్నప్పుడు అంత మనం స్టడీగా ఉంటే మనకు కూడా ఒక గ్రౌండ్ లెవెల్‌లో ఉన్నట్లు ఫ్యాన్స్ అంటే ఆళ్ళ ఫ్యాన్స్ నుంచే కాకుండా మిగతా వాళ్ళ ఫ్యాన్స్ నుంచి కూడా సపోర్ట్ వస్తది. ఇక హేట్ రేట్ మొదలైంది. మనోళ్ళ డౌన్‌ఫాల్ మొదలైంది. దాంతో ఇంకా ట్రోల్ చేయటం స్టార్ట్ చేశారు. పంజాబోళ్ళు ఇదంతా వదిలేస్తే గేమ్‌లోకి వచ్చేద్దాం. పంజాబ్ బ్యాటర్‌లో సూపర్ అంటే సూపరు. ఎంత స్కోర్ ఇచ్చినా కూడా చేజ్ చేసేస్తున్నారు. ఎంతైనా కూడా ఆడుతున్నారు. మరి ఫీల్డింగ్‌కొచ్చేస్తే ఎన్ని క్యాచ్ డ్రాపులు, శశాంక్ ఎన్ని డ్రాపులు అవన్నీ కూడా శ్రేయస్ అయ్యర్‌కి తెలుసు. నవ్వుతా ఉండిపోయాడు. ఇంక ఏం చేస్తాడు? ఫీల్డ్‌లో అందరి ముందు తిట్టలేడు కదా! ఎన్ని క్యాచ్ డ్రాపులయినాయో మనందరికీ తెలుసు. ఆల్మోస్ట్ చాలా అంటే చాలా మ్యాచ్‌లు ఓడిపోవటానికి కారణం ఈ క్యాచ్ డ్రాపుల వల్లే. అండ్ మిగతాదొచ్చేసి బౌలింగ్. బౌలింగ్ లైనప్ అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉందని అయితే చెప్పాలి. మనోడు బాగా ఏసిండు అని ఒక ఓవర్ గురించి చెప్పుకునే లోపల ఇంకొక ఓవర్‌లో మనోడే ఇచ్చేస్తాడు. సో, తగినంత బౌలింగ్ లేకపోవటం వీక్‌నెస్ అది. పంజాబ్‌కి పెద్ద వీక్‌నెస్ అంటే బౌలింగ్ అండ్ ఫీల్డింగే. బ్యాటింగ్‌లో మాత్రం ఇరక్కుమ్ముడు గుమ్మినా కూడా ఈరోజు ఆర్‌సీబీ మీద ఓడిపోవాల్సొచ్చింది. ఎందుకు? కొన్ని మిస్‌ఫీల్డ్‌లు, కొన్ని ఓవర్ ఫీల్డింగ్ వల్ల. ఆ ఫీల్డింగ్‌లో కూడా చాలానే మిస్‌ఫీల్డింగ్ అయ్యి బౌండరీల వరకు పోయాయి. సో, వాళ్ళు ఎక్కడ లేదన్నా కూడా బౌలింగ్ మంచిగా ఏసి ఫ్రీ హిట్లు ఇవ్వకోకుండా ఉంటే డెఫినెట్‌లీ ఛాన్స్ ఉండేది. చాహల్ తనకు చాలా కష్టపడుతూ వికెట్లు తీశాడు. అండ్ చెప్పుకోదగ్గ బౌలింగే చేశాడు. అండ్ ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ చేతిలో ఉన్నది మొత్తం చేసిండనే చెప్పుకోవాలి. బట్ ఏం చేస్తాం, టైం అలా నడిచింది. 6 కంటిన్యూస్‌గా 6 లాసెస్ అంటే మాటలు కాదు. శ్రేయస్ ఫేస్‌లో అయితే క్లియర్‌గా తెలుస్తుంది కుంగిపోయాడు అని. ఇంకా ప్రీతి మేడంకి కప్పొస్తది అనుకున్నాంలే గానీ కష్టమే. ఇంకేం చేస్తాం, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద డిస్క్రిప్షన్‌లో ఉన్న వాట్సాప్ ఛానల్‌లో అయితే ముందు జాయిన్ అవ్వు మామ. పంజాబ్‌ని నెక్స్ట్ సీజన్‌లో కలుద్దాము. ఇంకేమైనా వీడియో చేయాలా?